అందరికీ నమస్కారం. ప్రస్తుతము మనము వంటల నూనె ఏదైతే వాడుతున్నామో దానిని మన ఇళ్ళల్లో విపరీతంగా వాడుతున్నారు. చాలా మటుకు వంటలలో ఒక్క చుక్క నీరు లేకుండా వంట చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అమ్మ. దయచేసి అందరూ నూనెను తగ్గించుకోండి. ఈ నూనెల వల్ల ఏమైపోతుందంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దాన్ని పెరగడం వల్ల ఏమవుతుంది, స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్. దానికి బైపాస్ సర్జరీ అంటారు, లేదా స్టంట్లు వేయాలంటారు. ఇంకా ఏదో కొన్ని లక్షల ఖర్చు అవుతుంది. ఇది చెప్పడానికి చాలా చిన్న విషయం కొడుతుంది, కానీ చాలా పెద్ద విషయం ఇది. దయచేసి ఇంట్లో వంటలు చేసే ఆడవాళ్ళందరూ నూనెను తగ్గించండి. ఎప్పుడు అర్థమవుతుంది ఈ మాట, ఎప్పుడైతే హార్ట్కు ప్రాబ్లం అయిందని చెప్పేసి హాస్పిటల్ వెంట తిరిగినప్పుడు అప్పుడు దాని విలువ ఏర్పడుతుంది ఈ నేను చెప్పిన మాట. కాబట్టి అమ్మ, తల్లులు వంట చేసే ప్రతి ఒక్కరూ నూనెను తగ్గించండి. వద్దని కాదు, మామూలుగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా నీళ్లు లేకుండా వంట చేయకూడదు. నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. చాలా వరకు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్క చుక్క నీళ్లు లేకుండా కేవలము నూనెలే వంట చేస్తున్నారు. టేస్ట్ కొరకు అంటున్నారు. అమ్మ, అది టేస్ట్ కాకుండా వేరే రకంగా టేస్ట్ చేసుకోవచ్చు. నూనెను తగ్గించండి, నీళ్ళని వాడండి. మంచి టేస్ట్ రావాలంటే కొన్ని ముఖ్యమైనవి. కుడుక పొడి పట్టుకొని పెట్టుకోండి. ఇంట్లో మినప్పప్పు వేయించి పొడి వేసి పెట్టుకోండి. నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోండి. వీటిని ఏ వంటకమైనా సరే చేసిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆ కూరలో జల్లండి. అంతకుముందు మీరు నూనెతోటి ఏ విధంగా వంట చేసిన టేస్ట్ ఉందో అంతకంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. కావాలంటే చూడండి. ముందుగానే వీటిని పొడి చేసుకొని పెట్టుకోండి. నువ్వులు, కొబ్బరి, తర్వాత మినప్పప్పు, వీటి పొళ్ళు వేసుకొని పెట్టుకొని ఈ పొడిని ప్రతిరోజు ఒక్కొక్క కూరలో ఒక్కొక్క పొడి ఒక 4 చెంచాలు 3 చెంచాలు మీదికేం చేసి చూడండి. మంచి టేస్ట్ వస్తుందమ్మా. కాబట్టి దయచేసి నూనె వాడకాన్ని తగ్గించండి. గతంలో ఒక 40-50 ఏళ్ళ కిందట వంట చేసే వాళ్ళందరూ కూరను మొత్తం వండేసి ఒక గరిటెని తీసుకొని అందులో ఒక 2 చెంచాల నూనె పోసి దాంట్లోనే తాలింపు వేసేవారు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కళ్యామాకు ఇవన్నీ వేసేసి ఆ గరిటెని ఆ పప్పులో కలిపేవాళ్ళు. అంటే దాదాపు 95% నీరుంటే కేవలం 5% మాత్రమే నూనె ఉండదు. కానీ ఇప్పుడు 100% నూనెతోటే వంట చేస్తున్నారు. దయచేసి దానిని ఆపండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు, మీ కుటుంబము అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.